ఏమిటా ఇది? రికమెండేషన్ లెటరా లేక నీ సన్మాన పత్రమా? గాడిద గుడ్డులో నాటకాలేసి నువ్వు పొందిన కప్పులు చెప్పల గురించి ఇందులో ఎందుకు? మండలాధ్యక్షుడు గారికి నేనంటే మంచి గురి సార్. ఏడ్చాడు. ఆ వెతకు గురులు విలువిద్యలు కూడా ఉన్నాయేంటి? మీరు మంచి ఫ్రెండ్స్ కదా సార్. గాడిద గుడ్డు, చిన్నప్పుడు ఏదో ఎదురులో ఉండేవాళ్ళం, శ్మశానంలో ఆడుకునేవాళ్ళం. శ్మశానంలో ఆడుకునేవాళ్ళం సార్? ఏమాట సార్? గాడిద గుడ్డు. ఓ అదొక టైప్ ఆట సార్. షటప్. నీ గెటప్ బాగానే ఉంది కానీ నీ టాకింగ్ చూస్తే మాత్రం నీకు ఉద్యోగం ఇవ్వాలని ఆశ చచ్చిపోతున్నాయా? సార్ అంత మాట అనకండి సార్, నా దీపం మారిపోతుంది. ఆడవాళ్ళగా దీపం మారిపోతుంది, మాంగళ్యం దిగిపోతుంది అంటే అసహ్యంగా. వెళ్ళు. జనానికి అడ్డం లేకుండా పక్క నుంచో. లేడీస్ ఎవరు రాకపోతే ఉద్యోగం నీకే ఇస్తా. లేడీస్ ఎవరు రాకపోతే బాగుంటుంది కదా సార్? నీకు బాగానే ఉంటుంది, నాకు బాగుంటుంది. వెళ్ళు. ఏమండి, కొనడానికి వచ్చారండి? ఏ అమ్ముకోవడానికి వచ్చిందా కనబడుతున్నానా? నాకు వచ్చినే రంగులే. ఏమండి, మీరు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చారండి? రిటైర్ అయి 10 సంవత్సరాలు అయింది. నీ గంటికి ఇంకా కొరపెల్లా కనిపిస్తున్నానా? అది పాయింటే. ఇంకెవరిని అడగకూడదు. ప్రొపరేటర్ గారు ఉన్నారండి? ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఓనర్ గారికి చుట్టాలండి? కాదు, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. ఐ సీ. ఏమండి, ఏమైందండి? ఏం అవ్వకూడదనే. ఒకసారి పక్కొస్తారా? వాట్ యు మీన్? ఐ మీన్ ఏం లేదండి. మేడం ప్లీజ్, మీకు అమ్మా నాన్న లేకపోవడాలు, రోగాలతో బాధపడుతూ రేపో మాపో పోవడానికి సిద్ధంగా ఉన్న బామ్మ ఉండాలు, బిఏ పాస్ అయ్యి 5 ఏళ్ళైనా ఉద్యోగం దొరక్క ఫుడ్ ప్రాబ్లంతో తిరగడాలు, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయండి? ఇంత దరిద్రమైన సమస్యలు నాకు లేవు. ఇంతకన్నా దరిద్రమైన సమస్యలు నాకెన్నో ఉన్నాయండి. లోపలికి వెళితే మీకు ఉద్యోగం వస్తుంది, నాకు నాకు ఉరితాడు మిగులుతుంది. అవునండి, నా పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది. దయ ఉంచి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఉద్యోగంలో సెటిల్ అయిపోతాను. ప్లీజ్ నన్ను మీలో చూసుకుని, చచ్చా నా పరిస్థితిని అర్థం చేసుకుని. ఏమా, నువ్వు ఉద్యోగం కోసం వచ్చావా? కాదండి, కర్చీఫ్ కొనడానికి వచ్చాను. ఏంటో నీ పేరేంటి? నా పేరు సార్? కాదు, నా పేరు. ఐడియా లేదు సార్. షటప్. నేను అడిగింది నీ పేరు. నా పేరా అండి? నిమ్మగడ్డ రాజేశ్వరరావు అండి. రాజేశ్వరరావు ఏంటి? శ్రీశ్వరలాగా రాజాని పిలుస్తాను. ఈ పూట వచ్చి ఉద్యోగం జాయిన్ అవ్వు. సార్ అంత పెద్దగా వద్దు. థ్యాంక్ యూ. సుధాకర్, లోపల ఏం ఎక్కుతున్నావయ్యా? అవురాదే నేనయ్యా, ఇంటోనర్ గరుడాచారాన్ని. అమ్మో, ఇంటి వాళ్ళు చచ్చాను. రాజా మేనేజ్ చేస్తాను. తలుపు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటంట? లేవరా? లేవను అయితే పడుకో. సుధాకర్, 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 సుధాకర్. ఇంకా నువ్వు ఇప్పుడే వచ్చా. జస్ట్ సుధాకర్ ఉన్నాడండి. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు? జస్ట్ చూశాడు బాగా. చూసావుగా, ఇంకా బా. అసలు వాడు మీకోసం వచ్చాడు సార్. ఎందుకుటా? నిన్న మిగిలిపోయిన కొట్టిన కార్యక్రమం పూర్తి కాలేదా? ఒక సైడ్ నుంచి చూస్తే అలాంటిది సార్. అసలు మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి దెబ్బలు తింటాం నాలాంటి కుర్రకారికి ఆశీర్వాదం లాంటిది కదా సార్. అసలు ఎందుకో మీలాంటి వయసున్న వాళ్ళు చూస్తే నాకు ఒకలాంటి ఇది సార్. ఏమంటారు? నోరు మూసుకామంటాను. ఓ, I see. ఏమయ్యా సుధాకర్, ఎప్పటికే 2 రోజులు అయిపోయింది. ఆ ఇజ్రాయెల్ సంగతి ఏంటి? ఇజ్రాయెల్ నేనే సార్. మా తండ్రి పేరే గ్యాబ్రియల్. మీ తాత పేరు డానియల్. కరెక్ట్. వారిని అమ్మ కడుపు మాడా, నీ కుక్క సోది కబుర్లు నాకెందుకురా? ఇజ్రాయెల్ అనేది ఒక ఊరని, ఆ ఊళ్ళో చక్కెర వ్యాధికి మందు దొరుకుతుందని, ఆ విషయం ఈ విధం నాతో చెప్పాడని, ఏమీ తెలియకుండా అనవసరంగా ఈ మ్యాటర్లో నువ్వు ఇంటర్ఫీర్ అవుతున్నావని నాకు బాగా తెలుసు. నువ్వు మూసుకో, నువ్వు తెరు. ఏమయ్యా సుధాకర్, ఆ ఇజ్రాయెల్ మాట అని చెప్పు. అసలు ఇజ్రాయెల్ కుర్రవాడు చాలా బాగా సేల్స్ చేస్తున్నాడే. ఇలాంటి వాడు మన చేతి కింద ఉంటే కాళ్ళకు అడ్డం పడతాడు సార్. నువ్వు నోరు పోయి. పెళ్లికి వెళ్లే ముందు పిల్లిలా, అన్నం తినేటప్పుడు ఎక్కిళ్ళ నువ్వు ఒడ్డు పడుతున్నావు సిన్లా. తప్ప ఇతని గురించి కొంచెం డీప్ గా ఆలోచించాలి. స్వప్న
హలో, నా ఫుడ్ దేవత గుడ్ మార్నింగ్. నా పేరు ఫుడ్ దేవత కాదు, స్వప్న. నాకు మాత్రం మీరు ఫుడ్ దేవతే. ఎందుకంటే ఆ రోజు మీరు అలా వెళ్ళుండకపోతే ఇవాళ నేను ఇలా ఉద్యోగంలో ఉండేవాడిని కాను. అసలు మీ ఫోటో ఒకటి అడిగి తీసుకుని రోజు దానికి దండం పెట్టుకుని కానీ కుమ్మం దాటకూడదని నాలో ఒక కాంక్ష. కాంక్ష అంటే ఏంటండి? కాంక్ష అంటే కోరిక, తపన, తండ్ర, పాండ్ర. సారీ, ఆవేశంలో తెలియకుండా పెద్ద పదం వాడేశాను కదండి. కావాలంటే రేపు డిక్షనరీ చూసి చెప్తాను. అక్కర్లేదు, నాకు ఐటెక్స్ కార్డ్కి ఇవ్వండి. వద్దండి, మీ కంటికి కాటు కంటే ఐబ్రో పెన్సిల్ చాలా బాగుంటుందండి. ఏమిటండి అలా చూస్తున్నారు? నేనేమన్నా ఓవర్గా మాట్లాడిస్తున్నానా? ఐబ్రో పెన్సిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కింద దిగితే పెదాలు, వాటికి కిస్మి. కరెక్ట్, కిస్మి. ఏమిటి మీరు అనేది? అదే కిస్మి లిప్స్టిక్ ఇమ్మంటారా అని. ఇవ్వండి. ఏమిటి? కిస్ మీ. మీరు మాట్లాడుతుంది లిప్స్టిక్ గురించే కదండి? మీరు చెప్తోంది లిప్స్టిక్ గురించి కదా? టాపిక్ మొదలైంది లిప్స్టిక్ మీదే, మధ్యలో వద్దులేండి. ఇక పెదాల నుంచి కిందకు దిగితే దిగద్దు, బిల్ ఇవ్వండి. ఓకే. మీ డ్రామా ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్ అయితే చాలా బాగుండేదండి. ఎందుకు? ఇవన్నీ త్వరగా వాడేసి రోజు ఇక్కడికి వచ్చేవాడు, నాకు చాలా హ్యాపీగా ఉండేది. నేను రోజు వస్తే మీకు హ్యాపీనా? పూటకోసారి వస్తే చాలా హ్యాపీ. అయితే వెంటనే వెళ్ళి మీ ప్రొపరేటర్ ఉద్యోగం అడుగుతాను. వద్దండి, నన్ను తీసేస్తారు. పోనీ పని చేయండి, సండే వస్తారా? ఇక్కడికా? ఇక్కడికే రావచ్చు, కానీ సండే షాప్స్ ఎలా ఉంటుంది కదండి. పార్క్ వస్తారా? సీజ్ ఫైర్, మంటలు ఆపడానికి. ఓవర్గా మాట్లాడానా సార్? అయ్యగారు పిలుస్తున్నారు సార్. వస్తున్నా. పిలిచారు సార్? చూడు మిస్టర్ రాజా, ఏం చూడమంటారు సార్? గాడిద గుడ్డు, నేనేదో డైలాగ్ ఓత కోసం చూడని వాడాను, దానికి కూడా రిప్లై ఇవ్వాలా? నోరు మూసుకొని నేను చెప్పింది విను. చెప్పండి సార్. రేపు సండే. సండే రేపు కాదు సార్, ఎల్లుండి. గాడిద గుడ్డు, మాట వరుస రేపు అన్నాను. నా ఇష్టం, నీకు అభ్యంతరం అయితే ఉద్యోగం మారి. అబే, నాకు నయా పైసా అభ్యంతరం లేదు సార్. మీరు ప్రతి మాట ముందు రేపు చేర్చి మాట్లాడినా నా సైడ్ నుంచి ఓకే సార్. చెప్పండి. గాడిద గుడ్డు, ఏం చెప్పమంటావు? చెప్పాల్సింది మర్చిపోయినా. గుర్తొచ్చింది. రేపు సండే. ఓకే, సండే. ఎల్లుండి సండే నువ్వు మా ఇంటికి రా. ఏ టైంలో సార్? భోజనాల టైంలో. ఎందుకు సార్? మేం భోజనాలు చేసిన తర్వాత ఎంగిలాకులు ఎత్తేయడానికి. అరిటాకులో ఇస్త్రాకులా సార్? తామరాకులు. ఈ రోజుల్లో కూడా దొరుకుతున్నాయి సార్? ఓరే నాయనా, నన్ను చంపగరా, నాకింతవరకు బీపీ లేదు, నీ దెబ్బతో వచ్చేట్టుంది. సార్ నా వల్ల మాట్లాడకు. రేపో ఎల్లుండో ఎప్పుడైతే అప్పుడు, ఆదివారం రోజు మాత్రం లంచ్కి మా ఇంటికి రా. ఆదివారం మళ్ళీ నువ్వు ఎత్తకో, వెళ్ళు.